इयम् आकाशवाणी सम्प्रतिः वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानन्दसागरः. హలో గైస్, వెల్కమ్ టు డే 21 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో ఈ వీడియోలో మనం 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కమెంట్ అయితే చేయండి, ఎందుకంటే మీరు వీడియోతో ఇంటరాక్ట్ అవుతూనే యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఇంకా చాలామందికి అయితే సజెస్ట్ చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను ఈ వీడియోలో 3 ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేస్తా, అలాగే నెక్స్ట్ ఇంకా 2 వీడియోస్ కూడా చేస్తా ఎగ్జాంపుల్స్ మీద. సో ఇక్కడ మనం 3 ఎగ్జాంపుల్స్ని సాల్వ్ చేస్తున్నాం. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ASCII వాల్యూ ఆఫ్ ఏ క్యారెక్టర్, సెకండ్ వన్ వచ్చేసి 2 నెంబర్స్ని ఎలా స్వాప్ చేయాలి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఒక క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ ఓవెలా లేకపోతే కాన్సోనెంట్ అని చెప్పగలగాలి. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ని మనం ఈ వీడియోలో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ASCII వాల్యూ ఆఫ్ ఏ క్యారెక్టర్. సో మనం ASCII వాల్యూ ఆఫ్ ఏ క్యారెక్టర్ని ఎలా కనుక్కుంటాం? సో మనం ఒక క్యారెక్టర్ వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేసినప్పుడు అది ఆ వాల్యూ కాకుండా దాని యొక్క ASCII కోడ్ని స్టోర్ చేసుకుంటుంది. సపోజ్ నేను మన వేరియబుల్కి ఏని అసైన్ చేస్తే అది ఏగా స్టోర్ చేసుకోకుండా దాని యొక్క ASCII కోడ్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఏకి ASCII కోడ్ ఏంటిది 65. సో అది 65ని స్టోర్ చేసుకుంటుంది అన్నట్టు. సో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ని include stdio.h. దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా, int main కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. ఇప్పుడు నేను ఒక మన క్యారెక్టర్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నా, క్యారెక్టర్ వేరియబుల్ సిని చార్ సి సెమీకాలన్. సో మనం సి యొక్క వాల్యూని యూజర్ దగ్గరని తీసుకుందాం. సో printf ఎంటర్ ఏ క్యారెక్టర్ కాలన్ సెమీకాలన్. సో మనం ఇప్పుడు స్కాన్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మన వేరియబుల్ యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. స్కాన్ఎఫ్ %c, %c సెమీకాలన్. సో మనకి ఇప్పుడు మన వేరియబుల్ యొక్క వాల్యూ అయితే వచ్చేసింది. సో మనం ఇప్పుడు ఆ వాల్యూ యొక్క ASCII కోడ్ని మనం ప్రింట్ చేసుకుందాం. సో printf ASCII వాల్యూ ఆఫ్ %c ఈక్వల్స్ టు %d. ఎందుకంటే ASCII వాల్యూ అనేది మనకు ఒక ఇంటీజర్ అన్నట్టు. సో మనం ఇంటీజర్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం? %d ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. సో అందుకని చెప్పేసి నేను %d తీసుకున్నా, c. సో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి క్యారెక్టర్, సెకండ్ వన్ వచ్చేసి ఆ క్యారెక్టర్ యొక్క ASCII కోడ్ అన్నట్టు. సో ఇదంతా కూడా మన కోడ్. సో దీన్ని మనం రన్ చేసుకుందాం, బిల్డ్ అండ్ రన్. సో ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేసుకుంటున్నా, ఎన్ని. సో ఎన్ యొక్క ASCII వాల్యూ వచ్చేసి 78. సో మనకు ఇంకోసారి మన కోడ్ని రన్ చేసుకుందాం. సో బిల్డ్ అండ్ రన్. సో ఇప్పుడు నేను క్యారెక్టర్ ఏ తీసుకున్నా. సో క్యాపిటల్ ఏ యొక్క ASCII వాల్యూ వచ్చేసి 65. సో ఇలా మనం ఒక క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్ యొక్క ASCII వాల్యూని మనం ప్రింట్ చేసుకుంటాం. సో ఇదంతా కూడా ఒక క్యారెక్టర్ యొక్క ASCII వాల్యూని ఎలా కనుక్కోవాలని చెప్పేసి. సో మనం మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ని చూసేద్దాం ఇప్పుడు. సో మన సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్వాప్ 2 నెంబర్స్. సో ఇది మనం 2 అప్రోచెస్లో చేయొచ్చు. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి ఒక టెంపరీ వేరియబుల్ యూజ్ చేసుకొని మనం 2 నెంబర్స్ని స్వాప్ చేయొచ్చు. అండ్ సెకండ్ అప్రోచ్ వచ్చేసి టెంపరీ వేరియబుల్ యూజ్ చేయకుండా కూడా స్వాప్ చేయొచ్చు. సో మనం ఈ 2 మెథడ్స్ని కూడా ఈ వీడియోలో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో లెట్స్ కోడ్. సో ఫస్ట్ మనం టెంపరీ వేరియబుల్ యూజ్ చేసుకొని స్వాప్ చేద్దాం. సో మన హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా, include stdio.h int main కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇప్పుడు నేను మన వేరియబుల్స్ అన్నీ కూడా డిక్లేర్ చేసుకుంటున్నా, డబల్ ఫస్ట్ సెకండ్ టెంప్ సెమీకాలన్. సో ఫస్ట్ వచ్చేసి మన వాల్యూ 1, సెకండ్ వచ్చేసి మన సెకండ్ నెంబర్, టెంప్ వచ్చేసి మన టెంపరీ వేరియబుల్. సో ఇప్పుడు నేను మన ఫస్ట్ నెంబర్ ఇంకా సెకండ్ నెంబర్ యొక్క వాల్యూస్ని యూజర్ దగ్గర నుండి తీసుకుంటున్నా, printf ఎంటర్ ఫస్ట్ నెంబర్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో ఇది మనకు డబల్ కాబట్టి నేను %lf అని తీసుకున్నా, స్కాన్ఎఫ్ %lf, ఫస్ట్ సెమీకాలన్. సో మనం ఫస్ట్ నెంబర్ యొక్క వాల్యూని యూజర్ దగ్గర నుండి తీసుకున్నాం, అలాగే సెకండ్ నెంబర్ యొక్క వాల్యూని కూడా యూజర్ దగ్గర నుండి తీసుకుందాం. printf ఎంటర్ సెకండ్ నెంబర్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్, స్కాన్ఎఫ్ %lf, సెకండ్ సెమీకాలన్. సో మనకి ఇప్పుడు 2 నెంబర్స్ అయితే వచ్చేసినాయి.
సో ఇప్పుడు మనం ఈ 2 నెంబర్స్ని స్వాప్ చేసుకుందాం. సపోజ్ మన టెంప్ వాల్యూ వచ్చేసి డిఫాల్ట్గా 0 ఉంటుంది అండ్ ఫస్ట్ వచ్చేసి 3.6 తీసుకున్నా అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసి 4.6ని తీసుకున్నా. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే టెంప్ ఈక్వల్ టు ఫస్ట్. సో టెంప్ ఈక్వల్ టు ఫస్ట్ దీని మీనింగ్ ఏంటిది? సో దీని మీనింగ్ ఏంటంటే మనం టెంప్కి మన ఫస్ట్ యొక్క వాల్యూని అసైన్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను కమెంట్ కూడా రాసిన వాల్యూ ఆఫ్ ఫస్ట్ ఈజ్ అసైన్ టు టెంప్. సో ఇప్పుడు మన టెంప్ వాల్యూ ఏమవుతుంది? 3.6 అవుతుంది. ఎందుకు? మన ఫస్ట్ వాల్యూ 3.6 కాబట్టి. సో ఈ స్టెప్ అయిపోయేసరికి మన ఫస్ట్ వాల్యూ 3.6 అండ్ మన టెంప్ వాల్యూ కూడా 3.6. సో నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈక్వల్ టు సెకండ్ అని రాసుకుంటున్నా. సో దీని మీనింగ్ ఏంటంటే సెకండ్ యొక్క వాల్యూని నేను ఫస్ట్కి అసైన్ చేస్తున్నా. సో మన సెకండ్ యొక్క వాల్యూ ఎంత ఉంది? 4.6 ఉంది. సో ఇప్పుడు ఆ 4.6ని నేను ఫస్ట్కి అసైన్ చేసిన. సో ఈ స్టెప్ అయిపోయేసరికి మన ఫస్ట్ యొక్క వాల్యూ 4.6 ఉంటుంది, సెకండ్ యొక్క వాల్యూ 4.6 ఉంటుంది. సో ఇప్పుడు నేను అది కమెంట్లో రాసుకున్న వాల్యూ ఆఫ్ సెకండ్ ఈజ్ అసైన్ టు ఫస్ట్. సో మన ఫస్ట్ వాల్యూ 4.6 అయింది అండ్ సెకండ్ వాల్యూ కూడా 4.6 అయింది. సెకండ్ ఈక్వల్స్ టు 4.6. సో మన లాస్ట్ స్టెప్ ఇది. సో లాస్ట్ స్టెప్ ఏంటంటే సెకండ్ ఈక్వల్స్ టు టెంప్ సెమీకాలన్. సో ఇందులో ఏమవుతుందంటే బేసికల్లీ మన టెంప్లో ఉన్న వాల్యూని మనం సెకండ్కి అసైన్ చేసుకుంటాం. సో టెంప్లో మనకి ఏ వాల్యూ ఉంది? 3.6 ఉంది. సో ఇప్పుడు మనం ఆ 3.6ని మనం సెకండ్కి అసైన్ చేసినాం. సో అదే నేను కమెంట్లో రాసుకున్నా వాల్యూ ఆఫ్ టెంప్ ఈజ్ అసైన్ టు సెకండ్ అని. సో ఈ స్టెప్ అయిపోయేసరికి మన సెకండ్ యొక్క వాల్యూ 3.6, మళ్ళీ టెంప్ యొక్క వాల్యూ 3.6. సో మనకు ఈ 3 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అయిపోయేసరికి మనకు మన నెంబర్స్ అనేవి స్వాప్ అయిపోతాయి. సో ఇక్కడ నేను మల్టీలైన్ కమెంట్లో రాసుకుంటున్నా ఫైనల్ వాల్యూస్ కాలన్. సో మన ఫస్ట్ వాల్యూ వచ్చేసి మన ఫస్ట్ నెంబర్ యొక్క వాల్యూ వచ్చేసి 4.6 అండ్ సెకండ్ నెంబర్ యొక్క వాల్యూ వచ్చేసి 3.6. సో మనకి ఇనిషియల్గా ఏముంది? ఇనిషియల్గా మనకు ఫస్ట్ 3.6 ఉండే అండ్ స్వాప్ అయిపోయాక 4.6 అయింది. స్టార్టింగ్లో సెకండ్ నెంబర్ యొక్క వాల్యూ 4.6 ఉండే, తర్వాత 3.6 అయిపోయింది. సో ఇలా మనకు 2 నెంబర్స్ అనేవి స్వాప్ అయిపోయినాయి. సో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మనం ఒక టెంపరీ వేరియబుల్ హెల్ప్ తీసుకొని మనం ఆ 2 నెంబర్స్ని కూడా స్వాప్ చేసుకున్నాం. సో నేను అదే ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ఎఫ్ ఆఫ్టర్ స్వాపింగ్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ ప్రింట్ఎఫ్ ఫస్ట్ నెంబర్ ఈక్వల్స్ టు %.2lf. సో ఇక్కడ మనకు 0.2 అనేది విడ్త్ స్పేస్ అన్నట్టు, అంటే డెసిమల్ తర్వాత అప్ టు 2 డిజిట్స్ కన్సిడర్ చేయమని నేను చెప్తున్నా. %.2lf న్యూ లైన్ కామా ఫస్ట్ సెమీకాలన్ ప్రింట్ఎఫ్ సెకండ్ నెంబర్ ఈక్వల్స్ టు %.2lf న్యూ లైన్ కామా సెకండ్ సెమీకాలన్. సో మనం మన 2 నెంబర్స్ని కూడా స్వాపింగ్ అయిపోయాక ప్రింట్ చేసుకున్నాం. లాస్ట్కి రిటర్న్స్ సెమీకాలన్. సో నేను కోడ్ని రన్ చేస్తున్నా. సో నేను ఫస్ట్ నెంబర్ వచ్చేసి 6.3 తీసుకున్నా అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసి 9.6 అనేది తీసుకున్నా. సో మనకు స్వాపింగ్ అయిపోయాక ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు 9.60 అండ్ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 6.30. సో మనం ముందు విడ్త్ స్పేస్ 2 తీసుకున్నాం కాబట్టి మనకు డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ అనేది ప్రింట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ నెంబర్ 1 అండ్ సెకండ్ నెంబర్ 0. సో మనకు స్వాప్ అయిపోయాక ఫస్ట్ నెంబర్ వచ్చేసి 0 అని ప్రింట్ అయింది, సెకండ్ నెంబర్ వచ్చేసి 1 అని ప్రింట్ అయిపోయింది. సో ఇదంతా కూడా మనము టెంపరీ వేరియబుల్ హెల్ప్ తీసుకొని 2 నెంబర్స్ని స్వాప్ చేసినాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ టెంపరీ వేరియబుల్ హెల్ప్ తీసుకోకుండా 2 నెంబర్స్ని స్వాప్ చేద్దాం. సో స్వాప్ వితౌట్ యూజింగ్ టెంపరీ వేరియబుల్. సో మనం ఇప్పుడు టెంపరీ వేరియబుల్ తీసుకోకుండా 2 నెంబర్స్ని ఎలా స్వాప్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. అలాగే ఇంప్లిమెంట్ కూడా చేద్దాం సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని. సో ఫస్ట్ నేను ఎర్రర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా include stdio.h. దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా int main కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో ఇప్పుడు నేను 2 నెంబర్స్ని తీసుకుంటున్నా డబల్ a, b సెమీకాలన్. సో ఇక్కడ ఏ అనేది మన ఫస్ట్ నెంబర్ అండ్ బి అనేది మన సెకండ్ నెంబర్. సో ఇప్పుడు నేను ఏ అండ్ బి యొక్క వాల్యూస్ని యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ లాగా తీసుకుంటా. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ స్కాన్ఎఫ్ %lf
కమా యాంపర్సన్ ఏ సెమీకాలన్. సో ఇది మన ఏ యొక్క వాల్యూ అయితే వచ్చేస్తుంది. అలాగే మనం బి యొక్క వాల్యూ కూడా తీసుకుందాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ బి కాలన్ న్యూ లైన్ సెమీకాలన్ స్కాన్ఎఫ్ పర్సన్ ఎల్ఎఫ్ కమా యాంపర్సన్ బి సెమీకాలన్. సో మనం 2 వాల్యూస్ అయితే తీసేసుకున్నాం. సో ఇప్పుడు మనం టెంపరీ వేరియబుల్ హెల్ప్ తీసుకోకుండా స్వాప్ చేస్తున్నాం. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో ఫస్ట్ స్టెప్ ఇది మనకు ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో ఏ అనేది మనకి ఇనిషియల్ వాల్యూ, బి అనేది మనకు ఇనిషియల్ వాల్యూ. సో ఏ ఈక్వల్ టు ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఏ మైనస్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్ బి. అండ్ మన సెకండ్ స్టెప్ వచ్చేసి బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఇప్పుడు నేను కమెంట్లో రాస్తున్నాం. సో ఈ స్టెప్లో మన ఏ వాల్యూ వచ్చేసి ఏ మైనస్ బి అవుతుంది, అంతే కదా. సో ఏ మైనస్ బి అండ్ మన సెకండ్ నెంబర్ వచ్చేసి బి. సో ప్లస్ పి. సో మనకు మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయి మనకు లాస్ట్కి ఏ వాల్యూ మిగులుతుంది. సో ఈ స్టెప్ అయిపోయేసరికి మన బి వాల్యూ వచ్చేసి ఏ అవుతుంది. సో ఏ యొక్క వాల్యూని మనం బికి అసైన్ చేసుకుంటాం. అండ్ మన ఫైనల్ స్టెప్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఏ ఈక్వల్ టు బి మైనస్ ఏ సెమీకాలన్. సో మన బి వాల్యూ ఏంటిది థర్డ్ స్టెప్లో మన బి వాల్యూ వచ్చేసి ఏ. సో ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ ఏ. సో ఏ యొక్క వాల్యూ ఏంటిది ఏ మైనస్ బి. సో మైనస్ ఇంటూ మైనస్ అక్కడ ప్లస్ అవుతుంది. సో ఏ మైనస్ ఏ ప్లస్ బి. సో మనకు ఏ యొక్క వాల్యూ వచ్చేసి బి అవుతుంది. సో ఈ థర్డ్ స్టెప్లో బి యొక్క వాల్యూని మనం ఏకి అసైన్ చేసుకుంటాం. సో ఇలా 2 నెంబర్స్ అనేవి స్వాప్ అయిపోతాయి టెంపరీ వేరియబుల్ హెల్ప్ లేకుండానే. సో ఈ 3 స్టెప్స్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి మన 2 నెంబర్స్ అనేవి స్వాప్ అయిపోతాయి. సో మనం వాటిని ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ఎఫ్ ఆఫ్టర్ స్వాపింగ్ కాలన్ న్యూ లైన్ సెమీకాలన్. సో నేను ఇంకా ఏ వాల్యూ ఇంకా బి వాల్యూని ప్రింట్ చేసుకుంటున్నా. ప్రింట్ఎఫ్ ఫస్ట్ నెంబర్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ కాలన్ పర్సెంట్ పాయింట్ టు ఎల్ఎఫ్ న్యూ లైన్ కమా ఏ సెమీకాలన్. ప్రింట్ఎఫ్ సెకండ్ నెంబర్ కాలన్ పర్సెంట్ పాయింట్ టు ఎల్ఎఫ్ న్యూ లైన్ కమా బి సెమీకాలన్. సో ఎల్ఎఫ్ అనేది మనకు డబల్కి యూజ్ చేసే ప్లేస్ హోల్డర్ అన్నట్టు. సో మన కోడ్ని రన్ చేద్దాం. బిల్ అండ్ రన్. సో మన ఏ వాల్యూ వచ్చేసి నేను 1.6 తీసుకున్నా, బి వాల్యూ 2.6 అని తీసుకున్నా. సో మనకు స్వాపింగ్ అయిపోయాక ఫస్ట్ నెంబర్ 2.60 వచ్చింది అండ్ సెకండ్ నెంబర్ 1.60 వచ్చింది. సో మనం ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కాకుండా ఏబి అని తీసుకుందాం. సో అప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అవుట్పుట్ మనకి. సో ఇది ఏ అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసి మనకి ఇది బి. సో మన కోడ్ని రన్ చేద్దాం. బిల్ అండ్ రన్. సో ఫస్ట్ నేను ఏ వాల్యూ 5.3 తీసుకుంటున్నా, బి వాల్యూ 4.1 తీసుకున్నా. సో స్వాప్ అయిపోయాక మనకు ఏ వాల్యూ ఎంత వచ్చింది 4.1 వచ్చింది అండ్ బి వాల్యూ వచ్చేసి 5.3 వచ్చింది. సో మనకి ఇక్కడ 2 నెంబర్స్ అనేవి స్వాప్ అయిపోయినాయి. 2 నెంబర్స్ యొక్క వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ స్వాప్ అయిపోయినాయి. సో ఇదంతా కూడా మనము ఒక టెంపరీ వేరియబుల్ యూజ్ చేయకుండా స్వాప్ చేసినాం. సో ఇదంతా కూడా మనకు మన సెకండ్ ఎగ్జాంపుల్. అండ్ మన ఈ వీడియోలో లాస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రోగ్రామ్ టు చెక్ వోవెల్ ఆర్ కాన్సోనెంట్. సో మనకు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ వోవెలా లేకపోతే కాన్సోనెంట్ అని చెప్పగలగాలి. సో మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మనకు 5 వోవెల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఏఈ ఐఓయు. సో ఒకవేళ క్యారెక్టర్ ఏఈ ఐఓయు అయితే అది మనకు వోవెల్ లేకపోతే కాన్సోనెంట్. సో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం సి ప్రోగ్రామింగ్లో. సో ఫస్ట్ నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా యాష్ ఇంక్లూడ్ stdio.h. సో దాని తర్వాత నేను మెయిన్ ఫంక్షన్ని రాసుకుంటున్నా. ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకాలన్. సో దాని తర్వాత మన క్యారెక్టర్ తీసుకోవడానికి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా క్యారెక్టర్ సి సెమీకాలన్. సో దాని తర్వాత నేను కొన్ని జనరల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నా. ఇంటీజర్ టైప్ ఇంట్ లోవర్ కేస్ వోవెల్ కమా అప్పర్ కేస్ వోవెల్ సెమీకాలన్. అంటే ఒకవేళ మన క్యారెక్టర్ అనేది వోవెల్ అయితే అంటే అది లోవర్ కేస్ ఆల్ఫాబెట్ అవ్వచ్చు, అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ అవ్వచ్చు. అప్పుడు దీని యొక్క వాల్యూ అనేది నేను 1కి ఈక్వల్ చేసుకుంటా. సో అది ఎలానో మనం ఫర్దర్గా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను మన ఆల్ఫాబెట్ని యూజర్ దగ్గర నుండి తీసుకుంటున్నా. ప్రింట్ఎఫ్
ఎంటర్ అన్ ఆల్ఫాబెట్ కోలన్ న్యూ లైన్ సెమీకోలన్ scanf %c, %c సెమీకోలన్. సో ఇప్పుడు మనం మన లోవర్ కేస్ వోవెల్ యొక్క వాల్యూని తీసుకుందాం. అంటే మన క్యారెక్టర్ అనేది వోవెల్కి ఈక్వల్ అయితే మన లోవర్ కేస్ వోవెల్ యొక్క వాల్యూ 1 అవుతుంది. ఈక్వల్ కాకపోతే 0 అని అవుతుంది. సో అది ఎలానో చూద్దాం. సో మన క్యారెక్టర్ అనేది ఒకవేళ ఏకి ఈక్వల్ అయినా ఆర్ సి ఈక్వల్ టు ఏ ఆర్, సో ఇక మన వర్టికల్ బార్స్ని మనం ఆర్ అని అంటాం. ఆర్ సి ఈక్వల్ టు ఈ ఆర్ సి ఈక్వల్ టు ఐ ఆర్ సి ఈక్వల్ టు ఓ ఆర్ సి ఈక్వల్ టు యు. అంటే మన క్యారెక్టర్ అనేది ఐదర్ ఏఈ ఐఓయు దేనికి ఈక్వల్ అయినా కూడా మనకు అది ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ కాబట్టి మనకు ఇంటీజర్ టైప్లో ట్రూ అంటే 1కి ఈక్వల్. సో అందుకని చెప్పేసి మన లోవర్ కేస్ వోవెల్ యొక్క వాల్యూ 1 అవుతుంది. ఎప్పుడు 1 అవుతుంది అంటే మన క్యారెక్టర్ ఈ ఆల్ఫాబెట్స్లో దేనికి ఈక్వల్ అయినా సరే మన లోవర్ కేస్ వోవెల్ 1కి ఈక్వల్ అవుతుంది. అలాగే మనం అప్పర్ కేస్ వోవెల్ కూడా తీసుకుందాం. సో ఇందులో ఏంటంటే మన క్యారెక్టర్ ఒకవేళ క్యాపిటల్ లెటర్స్లో ఏఈఐఓయుకి ఈక్వల్ అయితే మన అప్పర్ కేస్ వోవెల్ వాల్యూ 1 అని అవుతుంది. సో అదే నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నా అండ్ మన లెటర్స్ని నేను క్యాపిటల్ లెటర్స్లోకి మార్చుకుంటున్నా ఏఈఐఓయు. సో ఇక్కడ మన క్యారెక్టర్ వేరియబుల్ సి అనేది ఐదర్ లోవర్ కేస్ వోవెల్కైనా లేకపోతే అప్పర్ కేస్ వోవెల్కైనా ఈక్వల్ అయినప్పుడు మన లోవర్ కేస్ వోవెల్ ఆర్ అప్పర్ కేస్ వోవెల్ యొక్క వాల్యూస్ ఒక ఇంటీజర్ వాల్యూ అవుతుంది, లైక్ 1కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం మన ఇఫ్ కండిషన్ రాసుకుందాం. అంటే ఎలా అంటే ఐదర్ లోవర్ కేస్ ఆర్ అప్పర్ కేస్ వోవెల్ ఆర్ అప్పర్ కేస్ వోవెల్. సో ఈ రెండిట్లలో ఏది ట్రూ అయినా కూడా మన కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి మనకి ఇచ్చిన క్యారెక్టర్ వోవెల్ అని ప్రింట్ చేద్దాం. ఒకవేళ రెండు ఫాల్స్ అయితే మనం వచ్చిన క్యారెక్టర్ వోవెల్ కాదని చెప్పేసి ప్రింట్ చేసుకుందాం. సో వోవెల్ కాదంటే కాన్సోనెంట్ అని ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని రాసుకుంటున్నా. ప్రింట్ఎఫ్ %c ఈస్ ఏ వోవెల్. సో ఇది ఎప్పుడు ప్రింట్ అవుతుంది? అయితే మన క్యారెక్టర్ లోవర్ కేస్ దాంట్లో ఏదో ఒక వోవెల్కి ఈక్వల్ అవ్వాలి, లేకపోతే అప్పర్ కేస్ లెటర్స్లో ఏదో ఒక వోవెల్కి ఈక్వల్ అవ్వాలి. సో అలా ఈక్వల్ అయినప్పుడు మనకి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా ఈక్వల్ కానప్పుడు ఏమవుతుంది? మన ఎల్స్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రింట్ఎఫ్ %c ఈస్ ఏ కాన్సోనెంట్ న్యూ లైన్ సి సెమీకోలన్. సో ఒకవేళ మన క్యారెక్టర్ వోవెల్ కాకపోతే అది కాన్సోనెంట్ అని చెప్పేసి ప్రింట్ చేసుకుంటాం. సో ఇదంతా కూడా మన కోడ్. సో దీన్ని మనం రన్ చేసుకుందాం. బిల్డ్ అండ్ రన్. సో ఇప్పుడు ఒక ఆల్ఫాబెట్ని ఎంటర్ చేస్తున్నాం. సో మన ఆల్ఫాబెట్ వచ్చేసి ఎమ్. సో ఇక్కడ ఎమ్ అనేది వోవెల్ కాదు కాబట్టి కాన్సోనెంట్ అని ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకు ఎమ్ ఏ క్యారెక్టర్ కూడా ఈక్వల్ అవ్వాలి. ప్రతిదీ మనం చెక్ చేసుకున్నాడా ఐదర్ లోవర్ కేస్ వోవెల్లో ఈక్వల్ అవ్వాలి, అప్పర్ కేస్ వోవెల్లో ఈక్వల్ అవ్వాలి. సో అందుకని చెప్పి మనకి అది కాన్సోనెంట్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను స్మాల్ ఐ తీసుకున్నా. సో స్మాల్ ఐ అనేది మనకు వోవెల్ అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే లోవర్ కేస్ వోవెల్లో మనకు అక్కడ 1 అని రిటర్న్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను క్యాపిటల్ యూ తీసుకున్నాం. సో క్యాపిటల్ యూ తీసుకున్నప్పుడు మనకు అప్పర్ కేస్ వోవెల్ యొక్క వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. సో మనకు కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి యూ ఈస్ ఏ వోవెల్ అని చెప్పేసి మనం ప్రింట్ చేసుకున్నాం. సో ఇదంతా కూడా మనకి ఒక క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ వోవెలా లేకపోతే కాన్సోనెంట్ అని ప్రింట్ చేసుకుంటాం. సో ఈ వీడియోలో మనం 3 ప్రోగ్రామ్స్ని సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.